మన పెద్దలు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఎప్పుడు మంచి వాళ్ళగా ఉండడం కూడా అంత మంచిది కాదు అని చెప్పి. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, పృథ్వీరాజ్ చౌహాన్ గొప్ప రాజు, యుద్ధ వీరుడు, అలాగే ఎంతో మంచివాడు. 1191లో టెరెల్లో గోరీ మీదకి యుద్ధానికి వెళ్లారనమాట పృథ్వీరాజ్ చౌహాన్. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ సైన్యం 50,000 అయితే గోరీ సైన్యం 35,000 మంది మాత్రమే. ఈ యుద్ధంలో గోరీ మీద పృథ్వీరాజ్ గెలిచిన అతని నుంచి ఏం ఆశించకుండా అతని సైన్యాన్ని అతన్ని ఏం చేయకుండా వదిలేస్తాడనమాట. అయితే 2 ఏళ్ల తర్వాత అదే గోరీ 1,20,000 మంది సైన్యాన్ని వేసుకొని పృథ్వీరాజ్ మీదకి యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధంలో గోరీ చేతిలో పృథ్వీరాజ్ ఓడిపోతాడు అనమాట. ఓడిపోయినాక పృథ్వీరాజ్ని గోరీ అనేక చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపేస్తాడనమాట. అప్పటి నుంచి భారతదేశంలో ముస్లిం పాలన అనేది ప్రారంభమైంది. పృథ్వీరాజ్ చౌహాన్ తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ఒక దేశ చరిత్ర మారిపోయింది. జాగ్రత్త లేని మంచితనం కూడా ప్రమాదానికి కారణం అవ్వచ్చు.